వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరం. సో ఫిష్ వెంకట్ చేసిన క్యారెక్టర్స్, ఆయన చేసిన కామెడీ, ఎస్పెషల్లీ తెలంగాణ స్లాంగ్లో ఆయన చెప్పిన చిన్న డైలాగ్ అయినా కానీ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యేది. చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కానీ మాక్సిమం స్టార్ హీరోస్ అందరితో యాక్ట్ చేశారు. దాదాపు 100 సినిమాలకు పైగానే యాక్ట్ చేశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటూ సరైన ఆర్థిక సహాయం అందక కన్నుమూశారు. సో ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా బాధపడాల్సిన విషయం. ఆయనతో కలిసి ఆ కాంబినేషన్స్ సీన్స్ చేశారు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు వర్క్ చేసిన టార్జన్ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఫిష్ వెంకట్ గారి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తేనా. ఎలా ఉన్నారన్నా? చాలా బాగున్నానన్నా. ఓకే. ఫిష్ వెంకట్ గారి జర్నీ, మీ జర్నీ ఆల్మోస్ట్ ఒకటేసారి స్టార్ట్ అయిందా, లేదంటే మీరు సీనియర్? నేనే సీనియర్ అన్న, నేనే సీనియరు. బట్ నేను వెంకట్ ఏంటంటే కంప్లీట్ సినిమా ఇండస్ట్రీలే ఉన్నాడు ఆయన. నేనేమంటే మధ్యలో బిజినెస్కి వెళ్ళిపోయాను. ఒక 10 years నేను బిజినెస్కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాను ఇండస్ట్రీకి. ఓకే. సో బట్ చాలా మంచి మనసు, మంచివాడు వెంకట్. చాలా కష్టపడి పైకి వచ్చాడు. చాలా బాధాకరం. మంచి మనసున్న వెంకట్ ఎక్కడ ఏదున్నా, ఎవరు ఆపతున్నా నేనున్నానంటూ వెళ్ళిపోయేవాడు. తను చాలా మందిని తీసుకొచ్చాడు పాపం ఇండస్ట్రీకి. ఓకే. కానీ మీ మీ ఇద్దరు పరిచయం ఎప్పుడు జరిగింది? ఏ సినిమాతో మీ ఇద్దరు కలిశారు? మాకు బాగా క్లోజ్ అంటే బాయ్ అన్న, బాయ్ నాగార్జున గారిది బాయ్. ఓకే. దాని తర్వాత సుడిగాడు చేసాము. ఇంచుమించు 10 సినిమాలు చేసాం. బట్ కాంబినేషన్లో 2-3 సినిమాలు చేసామన్నా. బట్ 10-12 సినిమాలు చేసాము. నాకు ఇంచుమించు ఒక 15-20 ఏళ్ళ నుంచి బాగా క్లోజు. వెంకట్ ఒక తమ్ముడిలా చూసేవాడిని. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, నాన్న నువ్వు చాలా జాగ్రత్త, బాడీ మెయింటైన్ చేయి. ఎందుకంటే తెలంగాణ భాషను ఆయన అంటే ఇప్పుడు ఇంచుమించు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నర్సింగ్ యాదవ్ తర్వాత వెంకటే ఆయన నర్సింగ్ యాదవ్ స్థానం ఆయన తెచ్చుకున్నాడు. తర్వాత నర్సింగ్ యాదవ్ స్లాంగ్ వేరు, ఈయన స్లాంగ్ వేరు. బట్ తెలంగాణలో ఈయన భాష, ఈయన మాండలికం బాగా నచ్చి రైటర్స్ రాసుడు స్టార్ట్ చేశారు. ఫిష్ వెంకట్ అనే ఒక రైటర్. అంటే అది అందరికీ రాదన్న, అది భగవంతుడు ఇచ్చిన వరం వెంకట్కు. చాలా మంది ఇలాంటి ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు, కానీ వెంకట్కు రైటర్స్ రాసే రోజులు వచ్చినాయి అప్పుడు. ఓకే. బట్ బ్యాడ్ లక్, తను బాడీ మెయింటైన్ చేయలేక తను ఆ భగవంతుడు ఆయనకు ఇలాగా ఈ కిడ్నీలు ఫెయిల్ అవ్వడము పాపం చాలా బాధాకరం అన్న. తను లేని రోడ్డు తీర్చలేము. ఒక మంచి నటుని, కామెడీని కోల్పోయాము. అయితే అంటే ఆది సినిమాతోనే ఆయన జర్నీ స్టార్ట్ అయినట్టుంది. అవునన్న, ఆది నుంచి అంతకు ముందు కూడా చేశాడు అనుకుంటా. బట్ ఆదిలో మంచి మరి వాళ్ళ గురుగారు, వాళ్ళ గాడ్ ఫాదర్ అనేవాడు వినాయక్ అన్నను. అన్న ప్రతి సినిమాలో ఉండేవాడు వెంకట్. ఎలా ఉండేది అంటే వినాయక్ గారు ప్రతి సినిమాలో ఆయన డెఫినెట్ గా ఉండాలని వినాయక్ గారు ఇంకా ఆది దగ్గర నుంచి ఫిక్స్ అయిపోయారా? నాకు రామ్ గోపాల్ గారు ఎలాగో ఆయనకు వినాయక్ అన్న అలాగా. ఓకే. కానీ శ్రీహరి గారి త్రూనే ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయినట్టున్నారు. శ్రీహరి గారికి చెప్పాడు. అవును, శ్రీహరి గారి పేరు అండ్ వినాయక్ అన్న పేరు. ఇంకొక అతను ఎవరు, మన ఏదో పేరు చెప్తాడు, ఆయన పేరు డైరెక్టర్. ముగ్గురు పేరు చెప్తాడు ఎప్పుడు. ఓకే, రైట్. సో మీకు అంటే ఆఫ్ కెమెరా మెమరీస్ అంటే ఆయనతో ఏం గుర్తు వస్తుంది ఫిష్ వెంకట్ అంటే? మీకు ఫిష్ వెంకట్ ఎప్పుడు కూడా పాపం తను చాలా మంది గురించి మాట్లాడేవాడు అన్న. పాపం ఎవరికి ఏదున్నా పాపం బాగా హెల్ప్ చేసేవాడు. ఇంచుమించు నాకు తెలిసి 10-20 మందిని తెచ్చింటాడు అతను. చిన్న చిన్న వాళ్ళను తనతో పాటు తీసుకొచ్చి హెల్ప్ చేయడము, యాక్టింగ్ చేయించడము, నేర్చుకోమని చెప్పడము. బట్ నేను చాలాసార్లు చెప్పాను, ఏదన్నా ఒకటి సైడ్లో అంటే ప్రతి యాక్టర్కు చెప్తాను నేను, మీరు ఏదన్నా చెయ్యండి అంటే సినిమా నటిస్తూ సైడ్ బిజినెస్ చేయాలని చెప్పి నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను నేను. ఎందుకంటే ఇంతకు ముందున్నట్లు ప్రేమలు, అనురాగం, ఆప్యాయత లేదన్నా. అంటే ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ చేస్తున్నాడు, ఇంకొక సినిమా ఆర్టిస్ట్ది బాగా పికప్ అయిందంటే అతన్నే వెంబడి వెళ్తుంది ఇండస్ట్రీ. కానీ అరే వాడు ఉన్నాడు, అతన్ని పిలుద్దామనే ఒక భావన లేదన్నా.
ఎస్ అంటే ఇప్పుడు ఈయన మృతి పట్ల కూడా ఆ, ప్రేక్షకులు జనాలు అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన గురించి ఎవరు కూడా సంతాపం వ్యక్తం చేయలేదు. ఈవెన్ ఆయన బాడీని చూడడానికి కూడా లాస్ట్ గా ఎవరు కూడా అక్కడికి రాలేదు. ఇండస్ట్రీ ఎవరు హెల్ప్ చేయలేదు. ఆయన పరిస్థితి తెలుసు కూడా. స్టార్ హీరోస్ అందరి సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన. ఎందుకు పట్టించుకోలేదు అంటే ఒక పెద్ద ఆర్టిస్టు డబ్బులున్న వాళ్ళు అయితే ఒకలా ఉంటారు. లేని వాళ్ళు అయితే ఇలా పట్టించుకోకుండా వదిలేస్తారు ఇండస్ట్రీ అనేది ఒకటి బాగా వినిపిస్తుంది కామెంట్. ఏమంటారు మీరు? అంటే అలా ఏం లేదన్నా, ఒక నటుడు కాబట్టే ఇప్పుడు కొన్ని వేల మంది, కొన్ని వందల మంది తనను గుర్తించి ఉమ్, తనకు హెల్ప్ చేశారు, అంతో ఇంతో హెల్ప్ చేశారు. ఉమ్, బట్ నేను అనుకుంటే ప్రతి హీరోకు వరకు పోకపోవచ్చు అని నేను భావిస్తున్నా. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, ఇతన్ని అందరూ గుర్తుపడతారు. చిరంజీవి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టాడన్న, నాకు నాకు తెలిసి ఉమ్, తను పెళ్ళైనప్పుడు, బిడ్డ పెళ్ళినప్పుడు తీసుకెళ్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించాడు. ఓకే. బట్ ఇతను మరి వీళ్ళు వాళ్ళు ఎవరన్నా మరి కరెక్ట్ గా కమ్యూనికేషన్ లేక కావచ్చన్న. ఓకే. అంటే ఎందుకంటే ఛానల్స్ త్రూ ఆయన పరిస్థితి అందరికీ తెలిసింది కదా! అవును మీడియా తెలుసు, అందరికి. తెలుసు, కానీ మరి ఎందుకు హెల్ప్ చేయలేదు అది నాకు కూడా మరి అర్థం కాలేదు. ఉమ్, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే 2 లక్షలు ఇచ్చారని చెప్పాడు నాకు, ఎవరు, ఓకే. వెంకట్. అంటే నేను ఆఖరిగా చూడడానికి కూడా అక్కడికి ఎవరు రాలేదనేది కూడా బాగా వినిపిస్తుందన్నమాట. అవును నిజమేనది, చాలా బాధాకరం. కొంచెం ఒక్కరో ఇద్దరు ముగ్గురు అని వచ్చాడు. ఇంకోటి, తను మాలో మెంబర్షిప్ తీసుకోలేదు. ఎస్ ఆ ఆ, మెంబర్షిప్ అనేది ఎందుకు అంటే తనకి ఇవ్వలేదా లేకపోతే ఎందుకు తీసుకోలేదు? అంటే తను తీసుకోలేదన్న, నేను కూడా 2 3 సార్లు చెప్పాను, తీసుకుందాం ఉమ్, తీసుకుందాం అన్నాడు పాపం. ఒకసారి ఏదో అప్లికేషన్ పెట్టినానన్నా అన్నాడు. తర్వాత మళ్ళీ తను బిజీ వల్ల, లేకపోతే తను టైంకు పోకపోవడం వల్ల, లేకపోతే ఎవరు కరెక్ట్ గా గైడెన్స్ లేక ఉమ్, జరగవచ్చు. నేనైతే 2 3 సార్లు చెప్పా, వెంకట్ తీసుకో బాగుంటది అని చెప్పి. ఓకే. ఉమ్, తీసుకుంటా తీసుకుంటా అని చెప్పాడు. బట్ మరి అది టైం బ్యాడ్ అంతే. ఓకే. అండ్ మా మెంబర్షిప్ అది ఎంత పే చేయాలన్నా? మా మెంబర్షిప్ 1 lakh అన్న, ఇప్పుడు 1 lakh. మ్హూ. ఓకే. అవునన్న. అయితే ఆయన ట్రై చేశాడు కానీ రిజెక్ట్ అయిందా? రిజెక్ట్ ఏం కాలేదన్న, తను ఉమ్, అప్లికేషన్ పెట్టుకోలేదు. చాలా సార్లు చెప్పాను నేను పెట్టుకోలేదు. అప్లికేషన్ పెట్టుకో అని. ఉమ్, ఇప్పుడు నేను ఇంచుమించు 16 18 ఏళ్ళ నుంచి ఉన్న మాలో మెంబర్ గా. ఉమ్, చెప్పాను నేను, పెట్టుకో వెంకట్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకి ఇన్సూరెన్స్ ఉంటది అని చెప్పి చెప్పాను. ఉమ్, బట్ ఇక తను అది పట్టించుకోలేదు అనుకుంటా. ఓకే. మీరు ఉమ్. ఎప్పుడు లాస్ట్‌గా ఎప్పుడు కలిసారు? ఎప్పుడు మాట్లాడారు? నేను మొన్న, ఇప్పుడు మన సాయి ఉంది కదా సార్, గబ్బర్ సింగ్ సాయి, హ్మ్. వాళ్ళ బిడ్డ పెళ్లికి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కలిసి రావడం జరిగింది. అంటే హ్మ్. మంచిగున్నానన్నా, కొంచెం డైలీ డయాలసిస్ అవుతుంది, గాంధీకి వెళ్తున్నా అన్నాడు, చాలా జాగ్రత్త ఉండు నాన్న అని చెప్పి హ్మ్. చెప్పి వచ్చి రావడం జరిగింది. నేను వెళ్ళొచ్చాను ఆయన ఇంటికి. ఓకే. ఉమ్. అయితే ఆయన ఫైనాన్షియల్‌గా ఎందుకు స్టేబుల్ అవ్వలేకపోయారు? ఎందుకు సేవ్ చేసుకోలేకపోయారు? ఇల్లు కూడా సగంలో ఆగిపోయింది అనేది బాగా వినిపిస్తున్నమాట. అంటే ప్రతి ఆర్టిస్టు ముందు వచ్చిన డబ్బును చాలా హ్మ్. జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు ₹10 వచ్చిందంటే ₹8 పక్కన పెట్టి ₹2 ఖర్చు పెట్టాలి. హ్మ్. తను ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టిన అనిపించింది నాకు. ఓకే. అంటే రెమ్యునరేషన్ పరంగా సినిమాలు చేశారు కాబట్టి, ఆ సినిమాలకు తగ్గట్టు రెమ్యునరేషన్ బానే వచ్చింది. డబ్బులు బానే వచ్చినియి. ఖచ్చితంగా బాగానే వచ్చింది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంచుమించు రైటర్స్ రాశారంటే డెఫినెట్ గా మంచి పేరు ఉన్నట్లే కన్నా. హ్మ్. మరి ఆయన రెమ్యునరేషన్ ఎంతనో మనకు తెలియదు, కానీ డెఫినెట్ గా హ్మ్. ఆయన ఒక స్థాయినే ఉన్నాడు. బట్ ఇక భగవంతుడి తాను కొంచెం డ్రింక్ చేయడం వల్ల అని అంటున్నారు, కానీ హ్మ్. ఆ కిడ్నీలు ఫెయిల్ అయినాయి పాపం, అదే బ్యాడ్ లక్ ఆయనకు. ఓకే. హ్మ్. ఉమ్. ఇంకా అంటే ఎవరితో ఆయన ఇంకా క్లోజ్‌గా ఉంటారు ఇండస్ట్రీలో? హీరోస్‌తో గాని, లేదంటే తోటి యాక్టర్స్ గాని ఎవరితో హీరోస్ తో బాగా అందరితోనే క్లోజ్ ఉండేవాడు, అందరూ లైక్ చేసేవారు వెంకట్. హ్మ్. ప్రతి ఒక్కరు ఇప్పుడు రవితేజ గారు కానీ, లేకపోతే వెంకటేష్ బాబు గాని, చిరంజీవి గారు కానీ, అందరూ గుర్తుపడతారు అతన్ని. హ్మ్. అందరూ లైక్ చేశారు, ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఆయన ఆయన లాంగ్వేజ్, ఆయన భాష ఒక హ్మ్. డిఫరెంట్ ఉండేదన్న. అట్లనే ఆయనకు బాగా మంచి నేమ్ వచ్చింది. ఓకే. అంటే ఆయన వాయిస్ మెయిన్ అన్న. హ్మ్. ఉమ్. ఓకే. ఆయన బిజినెస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఫిష్ బిజినెస్ ముందు నుంచి ఉన్నట్టుంది కదా! నాకు ఐడియా లేనా, బట్ ఉంది అని చెప్పాడు, షాప్ ఉంది ఆయనకు, బిజినెస్ ఉంది అన్నాడు, కానీ మరి బిజినెస్ ఆ హ్మ్. సినిమా ఇండస్ట్రీ మీద బిజినెస్ కరెక్ట్ మెయింటైన్ చేయలేదేమో. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, హ్మ్. ఇది చేస్తూ నువ్వు బిజినెస్ చేసుకొని చేస్తున్నానా అన్నాడు ఆ మధ్యలో. మరి ఇంకా అంటే మనం రెగ్యులర్ గా అంత పెద్ద టచ్ లో ఉండను. ఓకే. సో ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి? ఆ 2 అబ్బాయిలు ఒక అమ్మాయి. అమ్మాయి మ్యారేజ్ చేశాడు. హ్మ్. అప్పుడు అందరం వెళ్ళాము, కోట గారు వచ్చారు, శ్రీహరన్ వచ్చారు, చాలా మంది వచ్చారు పెళ్లికి. ఓకే. ఉమ్. ఓకే.
అబ్బాయిలను కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారా ఒక ఇండస్ట్రీలో? అబ్బాయిని చేశాడు, ఒక 2 సినిమాలు ఏమో చేశాడు అబ్బాయి, మరి తర్వాత రాలేదన్న మరి అన్న. రైట్. సో కానీ ఈ విమర్శ మీద ఏం చెప్తారు ఇండస్ట్రీ నుంచి? అంటే అట్లీస్ట్ హెల్ప్ చేయలేదు అండ్ ఇంకా లాస్ట్ గా కూడా ఎవరు చూడడానికి రాలేదు అనేది అందరూ మాట్లాడుతున్నారు. అంటే చిన్న ఆర్టిస్ట్ కాబట్టి పట్టించుకోలేదు, రేపు ఎవరికి జరిగినా ఇదే పరిస్థితి రిపీట్ అవుద్ది అనేది బాగా వినిపిస్తుంది. అది ఖచ్చితంగా నేను కూడా అలాగే భావిస్తున్నా. తప్పకుండా మరి ఇండస్ట్రీలో ఒక ఆ, మంచి ఆర్టిస్టు, అన్ని సినిమాలు చేశాడు, ఉమ్, అందరి హీరోలతో చేశాడు. దయచేసి ఇలాగ అనాథగా వదలొద్దని చెప్పి నా భావన కూడా. ఉమ్, అంటే మరి పెద్దవాళ్ళకు మరి ఆ, కనపడదో ఏందో, చిన్నవాళ్ళంటే చిన్న చూపో. ఉమ్, డెఫినెట్గా ఎవరో ఒకరు పెద్ద దిక్కై ఒక చిన్న ఆర్టిస్ట్ ఇదైతే తప్పకుండా హెల్ప్ చేయకున్నా మీరు సానుభూతి అన్న ప్రకటించాలి, అయ్యో పాపమని. ఉమ్, మరి ఎవ్వరు మాట్లాడలేదు. ఉమ్, ఒక పెద్ద ఆర్టిస్ట్ చేస్తే ప్రతి ఒక్కరు నిమిషంలో వెళ్ళిపోతారు. ఒక మామూలు ఆర్టిస్ట్ అంటే అంత వాల్యూ లేదా అని నేను కూడా, అంటే నా మనస్ఫూర్తిగా నా భావన, నా పర్సనల్ గా ఎస్. ఖచ్చితంగా కొంచెమన్నా సంతాపం ప్రకటించాలి వాళ్ళు. ఉమ్. ఉమ్. అంటే మొన్న కోటా గారు చనిపోయినప్పుడు కూడా మీరు వచ్చారు అక్కడికి, చూసాను వచ్చాను నేను. సార్, వచ్చాను. మీరు వచ్చారు, ఇంకా అందరూ వచ్చారు. అవును సార్. ఇక్కడికి ఎవరు రాలేదు. ఈవెన్ మీరు కూడా వచ్చినట్లేరు కదా. నేను నిన్న లేను సార్, కర్నూలులో ఉన్నాను. ఉమ్, నేను ఎవ్రీడే అతని వాళ్ళ బాపతో మాట్లాడేవాడిని, ఎలా ఉందానా ఎలా ఉందని చెప్పి. ఉమ్, నిన్న నేను లేను ఊర్లో, ఓకే. లేకపోతే ఖచ్చితంగా వచ్చేవాడిని సార్, నేను వెళ్ళేవాడిని. ఉమ్, నేను కర్నూలులో ఉన్నా నిన్న. ఉమ్, ఉమ్. ఓకే. కానీ అంటే మీ ఆర్టిస్ట్కి అంటే ఆ టైం రోల్ ఒకటి ఉంటుంది బాగా. ఇప్పుడు ఎవరు ఫామ్లో ఉన్నారు, ఎవరు క్యారెక్టర్ చేస్తే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అన్నప్పుడు మాత్రం ఆ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారా? ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోకైనా హీరోయిన్ అయినా, చిన్న నటుడైనా పెద్ద నటుడైనా, ఎవడైతే స్టార్ ఉందో, ఉమ్, ఎవడైతే బల్బ్ వెలుగుతుందో వాడే ఇండస్ట్రీకి తప్ప తర్వాత ఉమ్, మర్చిపోతారు సార్. అంటే ఇంతకు ముందున్న, అదే చెప్పాను కదా, ప్రేమలు లేవు సార్. అరే ఓకే. అతన్ని పెడదాము, అతనికి ఇచ్చేద్దామనే ఒక భావన అయితే లేదు సార్. ఉమ్, ఎవడు కనబడితే ఆడికి వేసేస్తారు తప్ప ఇంతకు ముందున్న ఇలాంటి ఇది లేదు సార్. ఓకే. ఉమ్. రోల్స్ కూడా రావడం అట్లాగే ఉంటుందా? అంటే క్యారెక్టర్లో మనకి రావాలన్నా కూడా వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకి, లేదంటే అప్పుడు అంటే సిచ్యువేషన్. ఇప్పుడు ఎలాగైపోయిందంటే సార్, ప్రతి డైరెక్టర్ దగ్గర ప్రతి ఆఫీస్ లో కోఆర్డినేటర్స్ అయిపోయారు సార్. ఉమ్, కోఆర్డినేటర్ పోయి ఎవరిని పెడితే ఆయన వేసేస్తున్నారు, అంతే తప్ప వాడు యాక్టరా వాడా ఇదే అని లేదు సార్. ఉమ్, ఎవడు ఎప్పుడు ఇదైతారో తెలియదు, ఎవడు ఎప్పుడు పికప్ అవుతారో తెలియదు సార్. ఉమ్, ఇప్పుడు యాక్టింగ్ అవసరం లేదు, ఓకే. ఎవడు ముందు వచ్చి వాడు ఉంటే వాడిని వేసేస్తున్నారు. ఉమ్, ఈ కోఆర్డినేటర్స్ అనేది వచ్చి కంపెనీల ఎవరు దొరికితే వాడిని తీసుకొచ్చి వేసేస్తున్నారు అంతే. ఉమ్, ఆ, ఓకే. ఇంత ముందులాగా ఒక పర్మనెంట్ గా ఈ ఆర్టిస్ట్ ఈయన అని లేదు సార్ ఇప్పుడు. ఉమ్, ఉమ్. ఓకే. సో మీ మీ ఇద్దరికి సంబంధించి ఈ కాంబినేషన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది? కాంపిటేటివ్ గా ఉండేదా? మనల్ని మించిపోతున్నాడు ఈయన అట్లా ఏమైనా మీరు డామినేట్ చేయడానికి డైలాగ్స్ చెప్పడం ఇట్లా ఉండేదా? ఎలా అలా ఉండేది? ఏముండదు సార్, డామినేట్ అనేది ఏముండదు సార్. ఎవడి క్యారెక్టర్ ఉమ్, వాడిది, టార్జన్ టార్జన్ అవుతాడు, ఫిష్ వెంకట్ అవుతాడు. ఓకే. నా క్యారెక్టర్ నాది, ఆయన క్యారెక్టర్ ఆయనది. ఉమ్, బట్ అందరము బాయిలో 5 మంది నర్సింగ్ యాదవ్ అందరం కలిసి చేశాము. ఉమ్, డిఫరెంట్ గా డైరెక్టర్ గారు అందరికి ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఆయన, ఉమ్. డైరెక్టర్. ఏమైనా అట్లా ఏముండదు సార్ అది. సజెషన్స్ ఏమైనా ఇచ్చుకునే వాళ్ళ? కాంప్లిమెంట్స్, సజెషన్స్? డెఫినెట్ గా ఆర్టిస్ట్ అనే వాడికి ప్రతిరోజు ఆ, కొత్తగానే ఉంటుంది సార్. ప్రతి డైరెక్టర్ దగ్గర ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. నేనైతే అనుకుంటా నిత్య విద్యార్థులనే అనుకుంటా. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక స్టైల్లో చెప్తాడు, ఇంకో డైరెక్టర్ ఇంకో స్టైల్లో చెప్తాడు. మనం అక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ నేర్చుకోవాలి. ఉమ్. ఓకే. ఫిష్ వెంకట్ గారికి మీరు చెప్పిన సజెషన్ కానీ కాంప్లిమెంట్ కానీ, లేదంటే ఆయన మీకు చెప్పిన సజెషన్ ఆర్ కాంప్లిమెంట్ ఏంటి? ఏ సినిమాలో ఏంటి? నేను చెప్పేది బాగా వినేవాడు. వెంకట్, ఏ చేసినా జాగ్రత్త పెట్టుకో. ఉమ్, ల్యాండ్ డబ్బులు వచ్చిన డబ్బులు ల్యాండ్ కొనుక్కో, లేకపోతే ఉమ్, బిజినెస్ పెట్టుకో. ఖచ్చితంగా నువ్వు చేసే బిజినెస్ డెవలప్ చేసుకో అని చెప్పేవాడిని సార్. ఉమ్, ఉమ్. ఓకే. ఆ, ఏం చెప్పేవాళ్ళు నేనంటే అసలు? ఆయన నేనంటే చాలా రియాక్షన్? నేనంటే చాలా ఇష్టము, చాలా ప్రేమ కూడా. నాకు ఉమ్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్ లో నేను ఉంటాను, బట్ ఎప్పుడైనా వస్తే ఇటు వచ్చి నన్ను కలిసిపోతుండే, ఒక బ్రదర్ లాగా చూస్తుండే నన్ను. ఓకే. ఉమ్. నాకు పిల్లలు ఎస్పెషల్లీ. కూడా, ఆయన బిడ్డ, ఆయన పిల్లలు అందరూ నన్ను బాగా ప్రేమ చేస్తారు, పిల్లలు కూడా. ఉమ్. ఓకే. కానీ ఎస్పెషల్లీ కొంతమంది ఫ్రెండ్స్ ఆయన్ని చెడగొట్టారు. మద్యపానానికి, ధూమపానం ఇవన్నీ కూడా అడిక్ట్ చేశారు. ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకున్నారు. డ్రింకింగ్ ఎక్కువైంది. దీనివల్ల హెల్త్ పాడైపోయింది. కానీ తర్వాత ఎవరు పట్టించుకోలేదు అనేది ఎక్కువగా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కొంతమంది ఫ్రెండ్స్ కానీ చెప్పింది.
అది నిజమే సార్. నిజమే. నేను చాలా సార్లు చెప్పాను. నాన్న నువ్వు డ్రింక్ చేయకు. తక్కువ డ్రింక్ చేయి. తక్కువ ఉమ్, డ్రింక్ చేయి అని చెప్పి నేను 2, 3 సార్లు చెప్పడం జరిగింది. ఉమ్, కొంచెం నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తుండే. నేను కొంచెం కోపమయ్యేవాడిని. ఉమ్, తాగొద్దని. ఓకే. బట్ అది మనం చాలా మంది యాక్టర్స్ అలాగే మనం చాలా మందిని చూసాము. అది భగవంతుడు రాసిన రాత సార్. అప్పుడు టైం వచ్చింది. ఇంకా అంతే. అది మనం ఏం చేయలేము. ఓకే. ఇక్ ఇప్పుడు కానీ చెప్పేదేంటంటే చాలా ఉమ్, మంది ఆర్టిస్టులు ఇలాగే చూస్తున్నారు గదా! ఉమ్, దయచేసి తక్కువ తాగండి. తాగుడు మానేయండి లేకపోతే. తాగకపోతే మన కొంప మునిగిపోయేది ఏముండదు. ఉమ్, ఎప్పుడు ఎంత ఒళ్ళో బాగుంటే నీ ఒంట్లో బాగుంటే నువ్వేదైనా చేయగలవు. ఉమ్, లేకపోతే ఏం చేస్తావు నువ్వు? ఉమ్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఉమ్, దాన్ని తప్పకుండా పాటించాలి ప్రతి నటుడు. ఉమ్, ఓకే. ఏంటంటే హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకి ఆర్థిక సహాయం కావాలి అని ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినప్పుడు, సహాయం కోరినప్పుడు, ఆ వీడియోస్ చూసినప్పుడు మీకేమనిపించింది? నేను చాలా మందికి నా ఫేస్‌బుక్ ద్వారా, నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇంచుమించు ఒక 10,00,000 మంది చూసారు సార్. ఉమ్, హెల్ప్ చేయండి. ఒక ఆర్టిస్టు, ఒక మంచి నటుడు, ఒక ఉమ్, కామెడియన్ మీరు దయచేసి హెల్ప్ చేయమని చెప్పి నా ద్వారా నేనేదో నా చేసేది చేశాను సార్. ఉమ్, అనిపిస్తది. బాధ అనిపిస్తది గదా! చెప్పినట్లు ఇంటే ఇదన్నీ ఈ అవసరం పడకుండే గదా మనకు. ఇది ఉమ్, 10 మంది ఆలోచించాలి. ఎందుకంటే నీవు ఉన్నప్పుడు జాగ్రత్తగుంటే ఆ అవసరం మనకు పడదు గదా సార్. ఓకే. ఉమ్. అయితే మా అసోసియేషన్ మెంబర్షిప్ ఉంటే తప్ప ఆర్టిస్ట్ని పట్టించుకోరా? అది నాకు ఐడియా లేదు సార్. నాకంటే పెద్దవాళ్ళు మాట్లాడతారది. బట్ అసోసియేషన్‌లో ఉంటే తప్పకుండా 3, 4 లక్షలు అయితే పక్కా ఇస్తారు సార్. 3-5 లక్షల వరకు హెల్ప్ చేస్తారు. ఓకే. మా అసోసియేషన్‌లో. ఉమ్, అంటే ఆయన ట్రీట్‌మెంట్‌కి ఖర్చు పెడతారు. ఉమ్, హ్మ్. ఓకే. సో ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు ఫిష్ వెంకట్ గురించి, ఆయన కుటుంబానికి ఏమైనా చెప్పాలని? ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు ఆర్థిక సహాయం కోరుకుంటున్నారు, వాళ్ళ తప్పకుండా పరిస్థితి ఇంకా బాగాలేదు అనే తప్ చెప్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళకు అన్ని విధాలా ఇప్పుడు 'శ్రీనివాస్ యాదవ్' గారు నిన్న 18 లక్షల బిల్లయితే ఉమ్, మొత్తం బిల్లు ఆయన మాఫ్ చేపిచ్చాడు. వద్దు వెంకట్ దగ్గర తీసుకోవద్దని చెప్పి. ఓకే. అట్లాగే నిన్న పద్మనాభం గారొచ్చారు. ఉమ్, ఆయనకు అందరం సపోర్ట్ ఉంటాం. వాళ్ళ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఉమ్, మాక్సిమం వాళ్ళకి సపోర్ట్ ఉంటది. చాలా మందిని ఫ్రెండ్స్‌ను ఆయన మనసును దోచుకున్నారు. కాబట్టి ఉమ్, ఆయనంటే అందరికి ఇష్టం కాబట్టి తప్పకుండా ఫ్యూచర్‌లో వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాం సార్. ఓకే. రైట్. రైట్ అండి. థాంక్ యూ థ్యాంక్ సార్. థాంక్ యూ. నమస్తే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.